భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేమేం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు, మరి ఏం మాట్లాడతారు ఇప్పుడు? వచ్చినప్పుడే మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? దానికి మేము ఒక్కడు చిన్నప్పటి నుంచి కూర్చొని అమరజీవిని గుండెల్లో పెట్టుకున్నాడంటే వాడికి ఎంత పిచ్చి ఉంటుంది? ఏ మ్యాడ్నెస్ ఉంటే ఇలా వస్తాం మేము? ఏ అండదండ లేకుండా పార్టీ పెట్టి ఇక్కడ దాకా వచ్చామంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి నీకు సమాజం మీద, దేశం మీద, రాష్ట్రం మీద, ప్రజల మీద. గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముంది? అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే, మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇదే పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా సూటిగా, నీకు మగాడివైతే, నువ్వు మగాడివైతే ఇదే వర్డ్స్ పవన్ కళ్యాణ్, నువ్వు పేకాల్సింది ఎవరిని? సుగాలి ప్రీతిని చంపినాలని పేకాలి. అదేవిధంగా నీ జనసేన శ్రీకాళహస్తి ఎవరైతే కోట వినూత అని ప్రైవేటు వీడియోలు తీసినాన్ని పీకాల్సింది వెళ్ళి నువ్వేమన్నా. రెండోది మక్కెలు ఎరగొట్టాల్సింది వాళ్ళని. నువ్వు మగాడివైతే వెళ్ళి మక్కెలు ఎరగొట్టాల్సింది సుగాలి ప్రీతిని చంపిన వాళ్ళని. అదేవిధంగా ఏదైతే కోట వినూత, శ్రీకాళహస్తి కోట వినూత ప్రైవేటు వీడియోలను తీసినాడిని వాడిని కదా నువ్వు వెళ్ళి మక్కెలు ఎరగదగనాల్సింది. నీకు మగతనం ఏమన్నా ఉండి ఏడిస్తే, నీ తల్లిని తిట్టినాడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నావు, నీ బతుకది. నిన్ను ప్యాకేజీలకు అమ్ముడు పోతావు అన్నాడు దగ్గరికి వెళ్ళి దేహి అని చెప్పి ముష్టి అడుగుతా ఉన్నావు, 4 సీట్లు అల్లిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు కాలబేరం మాట్లాడావు. ఏందయ్యా నువ్వు ఇంకా మక్కలు ఎరగొట్టేది? నీ జనసేనల్ని కుక్కలను కొట్టినట్టు కొడుతుంటే కొట్టించుకోమంటున్నావు, అది నీ మగతనం. నువ్వు మళ్ళీ ఏదో మక్కలు ఎరగొడతా, ఏం పీకలేకపోయారు, ఏం పీకుతారు, ఇష్టం వచ్చినట్టుగా వాగుతా ఉన్నావు కదా. సింగిల్గా నీ జీవితంలో నువ్వు పీకలేక కదా, సింగిల్గా నీ జీవితంలో నువ్వు ఎమ్మెల్యే అవ్వలేక కదా, ఏం పీకలేక వెళ్ళి 3 పార్టీలు కలిపి పీకుదామని వెళ్ళారు. మళ్ళీ ఇష్టం వచ్చిన నోటికి ఏదో వస్తే అది వాగుతా ఉన్నావు.